ఇక సోషల్ మీడియా మంచిగా చెడుగా చెత్త వీడియోస్ ముంచేస్తున్నాయని వాటిని చూస్తే చెడిపోతారని ఒకవైపు అలర్ట్స్ వినిపిస్తున్నాయి. ఆ వీడియోలు చేస్తున్న వాళ్ళు ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యూస్ రాలేదని ఒకరు, తనను ట్రోల్ చేస్తున్నారంటూ మరొకరు, డిప్రెషన్కు సైతం గురవుతున్నారు వీళ్ళు. అయితే ఉత్తరాదిలో తనకు ఫాలోవర్స్ తగ్గిపోతున్నారంటూ ఓ యువతి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తెలుగు అమ్మాయి సింగర్ జాను తాను సూసైడ్ చేసుకునే పరిస్థితి కల్పించారంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ రెండు ఘటనలు ఎన్నో ప్రశ్నల్ని తెరపైకి తెస్తున్నాయి. ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి, అది మంచిగా చెడ ఆలోచించరు, ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు. మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనకుండా పెంచారు, కానీ ఈ రోజు అడ్డమైన ఏదో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు వెళ్ళి చచ్చిపోతారు, ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పినా, కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు, మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక. నాకు ఈ రోజు అనిపిస్తుంది నాకు ఓపిక నశించింది. నేను చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం, కొంచెం మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడితే మీకు అప్పుడు అర్థమవుతుంది. విన్నారు కదా, ఇది ఒక రీల్ మాత్రమే. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. 2024లో సోషల్ మీడియా ట్రోలింగ్స్కి చూసుకోకుండా ఇటు తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ కమలాంజలి, సైకాలజిస్ట్, మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. రైట్, హాయ్ అండి. బీయింగ్ అ సైకాలజిస్ట్, అసలు మీరు ఏమంటారు అంటే చిన్న చిన్న వాటికే ఫ్రెజైల్ అయిపోతున్నారు, చిన్న చిన్న వాటిని హార్ట్కి తీసుకుంటున్నారు, డిప్రెషన్ అంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? సో ఈ రోజుల్లో అన్ని కూడా అండి రెడీ ఫుడ్ లాగా, రెడీ ఇన్ఫర్మేషన్, ఇమీడియట్ గ్రాటిఫికేషన్. అంటే చూడండి, ఒక ఇంపల్స్ వాళ్ళు ఏదన్నా అనుకున్నారు అనుకోండి, అది వెంటనే దక్కుతుంది. ఇప్పుడున్న జనరేషన్ తీసుకుంటే వీళ్ళందరూ ఇప్పుడు యూత్ లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 90s కిడ్స్ అనుకోండి. సో వీళ్ళు చిన్నప్పుడు అంటే ఇంకొంచెం ముందుకెళ్తే ఒక 2 డికేట్స్ ముందుకెళ్తే అప్పుడు ఏంటంటే ఏం కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ టామ్ అండ్ జెర్రీ చూడాలి అన్నా కూడా ఆ టైం అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఆ టైంలోనే చూడాలి, మధ్యలో యాడ్స్ వస్తే వెయిట్ చేయాలి. సో ఇలాగా ఏదైనా కోరుకుంటే అది మనకి దక్కటానికి కొంచెం టైం అనేది ఉంటుంది. ఇది మనకి వెయిట్ చేయడం అనేది నేర్పిస్తుంది. లేదంటే ఇంట్లో ఒక రెస్ట్రిక్షన్స్ ఇలా ఉండేది అనమాట, ఒక సిస్టమాటిక్ గా, డిసిప్లిన్ గా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఎనీ టైం 24 hours ఏది పడితే అదే దొరుకుతుంది. అండ్ ఒక ఛానల్ కాకపోతే ఇంకొక ఛానల్, యూట్యూబ్ లో లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, స్నాప్చాట్, ఇలాగా వీళ్ళకి ఏం కావాలంటే అది ఇమ్మీడియట్ గా దొరుకుతుందండి. ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఎక్కడా కూడా దేనికి ఒక వెయిట్ చేయాల్సి రావటం కానీ, అండ్ దేనికన్నా ఒక డిసప్పాయింట్ అవటం కానీ, ఈ ఇలాంటివి అసలు వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయట్లేదండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంట్లో కూడా ఇందాక అమ్మాయి మాటలా కూడా విన్నాం మనం, ఇంట్లో కూడా నన్ను ఎవరు చిన్నప్పటి నుంచి ఏమీ అనలేదు అని చెప్పి. నిజం చెప్పాలంటే ఎస్, దానివల్ల అమ్మాయి కొంచెం సెన్సిటివ్ గా, డెలికేట్ గా ఉంది. కానీ పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా సరే తప్పు చేస్తే దండించాలి అనేది అది మనకి చిన్నప్పటి నుంచి కూడా ఉంది అండి. దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. ఒక తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే ఒక భయం లేకపోతే ఎవరికి కూడా ఆ క్రమశిక్షణ అన్నది ఉండదు. సో కాబట్టి ఏంటంటే దాని వల్ల నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను అని చెప్తుంది. సో ఇది మనం ఒక 1-2 months బ్యాక్ చూస్తే, ఒక ప్రఖ్యాత గాయని కూడా ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళాను నేను, సూసైడ్ చేసుకున్నారు, లేదు నేను ఎక్కువగా స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను అనే ఒక న్యూస్ కూడా మనం విన్నాం. అంటే ఈ సోషల్ మీడియా ఓవర్గా చొరవ చూపించి, అత్యుత్సాహం ప్రదర్శించి, ఇట్లాగా ఎక్కువగా ఇంటర్ఫీర్ అవటం, ఇన్వాల్వ్ అవటం ఒక పర్సన్ వ్యక్తిగత జీవితం పట్ల అనేది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటేనండి, వన్స్ మనం సోషల్ మీడియాలో ఉన్నాం, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాం, అది మనం పోస్ట్ చేస్తున్నాం అంటేనే అదొక అద్దాల మేడలాగా మనం భావించాలి.
ఎందుకంటే అద్దాల మేడలో ఉన్న వాళ్ళకి ఎప్పుడన్నా ఎవరన్నా రాయేస్తారండి. మనల్ని ఎవరు ఏమీ అనకూడదు అనుకుని అనుకోకుండా ఎస్ మనం స్ట్రాంగ్ గా ఉండాలి, మనం కరెక్ట్ గా ఉండాలి. కొన్నిసార్లు విమర్శలు అనేవి తప్పవు. వాటిని హుందాగా స్వీకరించడం, లేదంటే వదిలేయటం. ఇది మన విజ్ఞతకే సగం సగం మన విజ్ఞతకి, సగం ఎదుటి వాళ్ళ సంస్కారం మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ఏ మాట పడితే ఆ మాట హర్టింగ్ గా మాట్లాడడం అన్నది అది అది సంస్కారం అనిపించుకోదు. రేపొద్దున ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో లేదంటే ఎవరో ఒకరికి మనకు తెలిసిన వాళ్ళకి ఆ పరిస్థితి వస్తే అప్పుడు మనం ఎంత బాధపడతాం అన్నది వ్యక్తిగతంగా మనం అనుభవిస్తే గానీ ఆ పెయిన్ అన్నది తెలియదన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా ముందు కావాల్సింది ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. సైకలాజికల్ గా ఒక సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేసుకోవాలి. అంటే నీ పట్ల నువ్వు ఒక ఒక ఉన్నతమైన ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండటం, అట్ ద సేమ్ టైం నువ్వు అలాగే హుందాగా ప్రవర్తించటం. నువ్వు చక్కగా ఒక నలుగురిలో ఉన్నావు, నలుగురు నిన్ను చూస్తున్నారు అన్నప్పుడు నీ నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ పనులు, నువ్వు ఇంకొకరి పట్ల నువ్వు ఎలా స్పందిస్తున్నావు, ఆ, ఇవన్నీ కూడా ఎస్ వి హ్యావ్ టు టేక్ ఇట్ అండి. అయితే ఇన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో ఒకటి అంటారు. ఇందాక అనుకున్నట్లుగా అది అది వాళ్ళ సంస్కారహీనతకే వదిలేయటం, మనం స్ట్రాంగ్ గా ఉండటం సాధ్యమైనంత వరకు. అండ్ వీటి పట్ల కూడా హలో యా చెప్పండి. యా యా సో అండ్ వీటి పట్ల కూడా ఏంటి అంటే ఇప్పుడు ఎంతవరకు ఉండాలి అంటే అయితే ఇప్పుడు ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అనమాట. ఈ రోజుల్లో నేను డిజిటల్ డీటాక్స్ చేస్తాను, లేదు అసలు నేను కంప్లీట్ గా సోషల్ మీడియాని నేను త్యజించేస్తున్నాను, ఇంకా నాకు వద్దు ఇది అని అనుకోవటం కూడా ఆ నిజం చెప్పాలంటే సాధ్యపడదు. ఈ రోజుల్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ కానీ అన్ని దీని మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మనం చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ కరెక్ట్. డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో దీన్ని మంచిగా తీసుకోవచ్చు, రోజుకో 1 hour వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీనినే నువ్వు ఆ నాకు 1 hour తర్వాత స్క్రీన్ టైం ఆఫ్ అయ్యేటట్లు చూడు అని మనం సెట్ చేసుకోవచ్చు. అయితే కమలాంజలి గారు, నోటిఫికేషన్స్ ని యా ఎగ్జాక్ట్లీ ట్రోల్స్ మనం చూస్తున్నాము. ఇందాక మీరు విన్న ఆ వీడియో కంప్లీట్లీ ట్రోల్స్కు సంబంధించి. బట్ ఒక లాయర్ తనను తాను సూసైడ్ చేసుకుంది జస్ట్ బికాస్ 1 million ఫాలోవర్స్ తను రీచ్ అవ్వలేదని. అది కూడా ఫ్యూ డేస్ బిఫోర్ హర్ బర్త్డే, 25th బర్త్డే తను సెలబ్రేట్ చేసుకుంటుంది. అంటే అంతలాగా ఇంక్లైన్ అయిపోతారా ఇక్కడ? ఆ అమ్మాయి షీస్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్, ప్రిపేరింగ్ ఫర్ హర్ మంచి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతోంది, లాయర్ అవ్వాల్సిన అమ్మాయి చనిపోయింది. ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు? యా ఇక్కడ ఏమవుతుందంటేనండి, మనం చాలా సార్లు చూస్తుంటాం సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిపోయారు. సో ఫొటోస్ తీసుకుంటూ అందరూ కలిసి వెళ్ళి ఫొటోస్ తీసుకుని రీల్స్ చేస్తుంటూ గబుక్కున యాక్సిడెంట్ కి గురయ్యారు అనుకోకుండా. ఇలాంటివన్నీ చూస్తుంటాం. ఇంత ప్రమాదాలు ఎలా చేస్తున్నారు అసలు? ఇంత రిస్క్ గేమ్స్ వీళ్ళు ఎందుకు ఆడుకుంటున్నారు? జీవితాన్ని పణంగా పెట్టి రీల్స్ చేయడం కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నారా అని మనకు అనిపిస్తుందండి బయట నుంచి చూస్తే. కానీ వాళ్ళ వాళ్ళ కోణం నుంచి చూస్తే ఒక రివార్డ్ కానీ, ఒక లైక్ కానీ, ఒక అప్రిసియేషన్ కానీ, ఇది దక్కినప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఒక ఒక హ్యాపీ హార్మోన్, ఒక డోపమైన్ రిలీజ్ అవుతుందండి వాళ్ళకి. సో ఆ రివార్డ్ ని అది వాళ్ళని పుష్ చేస్తుంది ఇంకా మరికొన్ని సాహసాలు చేసే విధంగా. సో ఇమీడియట్ ఆ పాజిటివ్ అటెన్షన్ అన్నది, ఆ అటెన్షన్ సీకింగ్ కోసం, ఆ అప్రిసియేషన్ కోసం, ఆ హ్యాపీ హార్మోన్ కోసం వీళ్ళు దీన్ని ఒక ఒక ఎడిక్షన్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ రోజుల్లో మొన్నటి వరకు మనం ఆల్కహాల్ ఎడిక్షన్, తర్వాత డ్రగ్ ఎడిక్షన్ అని ఎట్లా అంటున్నారో, ఇప్పుడు ఈ సోషల్ మీడియా అన్నది ఇట్స్ మోర్ దాన్ అన్ ఎడిక్షన్ అండి. సో దీనికి ఇంకా డి అడిక్షన్ సెంటర్స్ లేవు అండి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇంకా రాలేదండి. బట్ మనం దీని గురించి కూడా సీరియస్ గా తీసుకుని పిల్లలు చిన్నప్పటి నుంచే 1 year నుంచి కూడా, మొన్న కూడా చూసాం కదా, ఒక 3 to 5 years పాప 3 hours ఇలాగే కంటిన్యూస్ గా కూర్చుని వాళ్ళ అమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి 3 hours తర్వాత వస్తే అమ్మ ఇలా కూర్చుని 3 hours ఇలా చూస్తూనే ఉందంట, అది అలా పట్టేసింది అని చెప్పేసి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారని చెప్పి ఒక న్యూస్ కూడా చూసాం. సో ఇలాగేంటంటే అండి, వీళ్ళకి ఆ ఇమీడియట్ ఒక రివార్డ్ కోసం, ఒక అప్రిసియేషన్ కోసం వీళ్ళు చేసే ఆ రిస్క్ అన్నది వీళ్ళకి ఆ ఆ దిశగా ఇంకా ఇంకా ముందుకు వెళ్లే విధంగా, ఇంకా కొత్త రిస్క్ తీసుకునే విధంగా,
ఇంకా ఏంటి, వాట్ నెక్స్ట్, ఇంకా ఏంటి అని ఇంకా 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 అది దారుణాలకి కారణమవుతుంది. బట్ ఏంటి అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి, క్వశ్చన్ చేసుకోవాలి, ట్రాక్ చేసుకోవాలి, సెల్ఫ్ ట్రాక్ చేసుకోవాలి. ఏంటి, నేను ఎంతవరకు కరెక్ట్ గా యూజ్ చేస్తున్నాను, లేదు నువ్వు నీకు నిజంగానే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, 1 మిలియన్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనిపిస్తుంది సహజంగానే తనకి అక్కడికి వెళ్ళిన తర్వాత. సో దానికి పాజిటివ్ గా ఏం చేయొచ్చు, ఎస్ చేయొచ్చు. లేదు అంటే గనక ఒక్కొక్కసారి స్టాగ్నేట్ అయిపోతుంది. అయిపోయినప్పుడు తను ఏ విధంగా భిన్నంగా చేయొచ్చు అనేది ఆలోచించవచ్చు. లేదు అంటే హుందాగా దాన్ని స్వీకరించి ఇంకొక దాని మీద కూడా తన ఫోకస్ ని షిఫ్ట్ చేసుకోవచ్చు, పాజిటివ్ గా షిఫ్ట్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. అండ్ ఇలాంటి సూసైడ్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓవర్ నైట్ లో డెసిషన్ తీసుకోవటం కాదండి, ఇది గ్రాడ్యువల్ గా జరుగుతుంది. వీళ్ళు ఒక సైన్స్ ఇస్తూనే ఉంటారండి చుట్టుపక్కల వాళ్ళకి, అంటే ఫ్రెండ్స్ కానీ, క్లోజ్ గా ఉండే కజిన్స్ కి కానీ, తన ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా ఒక హింట్ ఇస్తుంటారు. నాకు అసలు ఇంక ఇంట్రెస్ట్ లేదనో, లేదంటే ఇదిగో నా బ్యాంక్ డీటెయిల్స్ అనో, లేదు అని చెప్పేసి ఈ కార్ ఇంకా ఎవరికి ఇచ్చేయాలి తర్వాత అని, ఇలాంటివి. లేదు అంటే ఎలా చనిపోవాలి, హౌ టు సూసైడ్ ఈజీలీ అని, వితౌట్ పెయిన్ అని, ఇలాగా వాళ్ళు డిస్కస్ చేయటం. లేదు అంటే ఆ న్యూస్ ఎక్కువ చూడటం, ఇలాగా మనకి హింట్స్ ద్వారా వీళ్ళు ఇస్తూనే ఉంటారండి. ఓవర్ నైట్ అలా జరగదు. బట్ దీన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. తీసుకుని అలాగే ఇందాక కేసులో తను జాను అన్న డాన్సర్, ఫోక్ డాన్సర్, షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండి. సో అంత మంచి డాన్సర్ అయ్యుండి కూడా తను ఎమోషనల్ గా, అంటే ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే తన భావోద్వేగాల్ని నియంత్రణలో పెట్టుకోవటం, వాటిని వాటిని అధిగమించటం, ఈ ఈ ప్రాసెస్ లో. అలాగే మొన్న ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్న దీనిలో కూడా తను అనుకున్నది దక్కకపోవటంతో తను నిరుత్సాహపడి తను చనిపోయింది, సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇందులో కూడా ఏంటి అంటే గనుక వీళ్ళందరూ కూడా అనుకున్నది దక్కకపోతే, లేదు తను అనుకున్న దానికన్నా భిన్నంగా ఏదన్నా అవునా, ఎవరన్నా తను ఏమన్నా అన్నా కూడా దాన్ని స్వీకరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సో వీటికి కావాల్సింది ఏంటంటే మనిషి ఖచ్చితంగా చిన్నతనం నుంచే కూడా ఆ ఎమోషనల్ రెగ్యులేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాం, అంటే భావోద్వేగాల పట్ల అవగాహన, అదుపులో ఉంచుకోవటం. ఈ రెండింటి, అంటే ఫస్ట్ థింగ్ అవి ఏంటి, ఇది నేను ఇప్పుడు జెలసీ ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు నేను సాడ్ గా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు నాకు కోపం వస్తుంది, ఇప్పుడు నాకు అసూయగా ఉంది, ఇప్పుడు నాకు ఈర్ష్యగా ఉంది. సో ఇవన్నీ తెలుసుకోవాలి ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years అండి. మనకి ఎడ్యుకేషన్ లో ఇది కూడా, అంటే వెస్టర్న్ లో ఉంటదండి చక్కగా ఎమోషన్ ట్రీ అని, ఎమోషన్ చక్కగా మనకి ఒక బ్రోచర్ లాగా చేస్తారు, దానిలో ఒక వీల్ వేస్తారు, ఎమోషన్ వీల్ అని చెప్పేసి, నీ ఎమోషన్ ఏ ఎమోషన్ లో ఎక్కువ ఉంది ఇప్పుడు 1 to 100 వేసి చక్కగా అలా వీల్ ఉంటుంది. ఇది మనకి మన సిస్టమ్ లో లేదు. బట్ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికీ మించిపోయింది లేదండి, ఇప్పుడు ఇంకా ఇంకా అవసరం. మనం ఇప్పుడు వీళ్ళు 25-30 years అమ్మాయిల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 5-6 years అమ్మాయిలు కూడా ఇప్పుడు ఆ ఎమోషన్ కంట్రోల్ అన్నది కానీ, అదర్స్ ఎమోషన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వటం అని కానీ, ఒక ఇంపల్స్ కంట్రోల్, వాళ్ళు ఏమనుకుంటే అది ఇమీడియట్ గా అయిపోవాలి. అది ఐస్ క్రీమ్ అన్నా అవ్వచ్చు, లేదంటే ఐప్యాడ్ అన్నా అవ్వచ్చు, లేదు అంటే ఒక బ్రాండెడ్ థింగ్ అన్నా అవ్వచ్చు. సో ఆ ఎమోషన్ కంట్రోల్ పట్ల ఒక అవగాహన అండ్ ఆ భావోద్వేగ నియంత్రణ గురించి కొంచెం పిల్లలకి టీచ్ చేయటం అన్నది పేరెంట్స్ యొక్క బాధ్యత. అన్ని స్కూల్స్ మీద, గవర్నమెంట్ మీద వేయటం కాదు, మనం ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. నీ ఫ్రెండ్ అట్లా ఉంది, నీ ఫ్రెండ్ ని నువ్వు కొంచెం నువ్వు గమనించి, నువ్వు కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతున్నావు, ఎందుకు అంత వాయిస్ ఎందుకు రేస్ చేస్తున్నావు, నీ కోపంగా ఉన్నప్పుడు కొంచెం కామ్ గా ఉండొచ్చు కదా, సో ఇప్పుడు ఏడుస్తున్నావు, నేను చచ్చిపోతాను అంటుంది, సో దేనికి చచ్చిపోదాం అనుకుంటున్నావు. సో ఇట్లాగా ఒక మంచి ఫ్రెండ్ తో డిస్కస్ చేసి, తన బాధలు ఏదన్నా ఉంటే తను అన్ని షేర్ చేసుకుని, తనకి రైటా రాంగా అని చెప్పగలగటానికి ఒక వ్యక్తి, ఇలా ప్రతి ఒక్కరు కూడా తన పరిధిలో తనని తానే సెల్ఫ్ గా చూసుకుంటూ, ట్రాక్ అయితే చేసుకుంటూ. కమలాంజలి గారు, టిల్ నౌ Yeah. యూర్ టాకింగ్ అబౌట్ హ్యాపీ హార్మోన్స్ అండ్ డాపమైన్. రీసెంట్ సిచ్యువేషన్స్ ఒకసారి చూద్దాం. 2024లో మనకి యూపీ బోర్డ్ టాపర్
తను జస్ట్ మీడియాలో తను యూపీ బోర్డ్ టాప్ చేసింది అంటూ మీడియాలో వచ్చిన కథనాలను చూసిన తర్వాత షీ వాజ్ కంప్లీట్లీ ట్రోల్డ్ బికాస్ ఆఫ్ అ ఫేషియల్ హెయిర్. దానివల్ల తను సూసైడ్ చేసుకుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి అంటారు? కరెక్ట్ అండి. నాకు కూడా చాలా బాధగా ఉంటది. ఎందుకంటే మెడిసిన్ చదువుతున్న అమ్మాయి, అలాగే మంచిగా ఇంజనీరింగ్ చేస్తున్న అబ్బాయి, వీళ్ళందరూ ఏంటంటే ఈ రోజుల్లో చదువుతున్నారు. 100కి 100 మార్కులు, 90 మార్కులు కూడా తెచ్చుకుంటున్నారు. ఇంకా కోడింగ్ అని ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. కానీ ఆ తన మీద తనకి నమ్మకం, ఒక ఎస్, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఇది లేదండి. ఇది మిస్ అవుతుంది. విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు దేన్నన్నా సాధిస్తావు, జయిస్తావు అని వివేకానంద చెప్తాడు. దేవుణ్ణి నమ్మకపోయినా పర్లేదు, కానీ నీ మీద నీకు నమ్మకం లేనోడిని క్షమించకూడదు. అది నీకు, దేశానికి కూడా నష్టం అని వివేకానంద అంటారండి. ఇదే జరుగుతుంది ఇవాళ రేపు పిల్లల్లో, యూత్ లో కూడా. దీనికి కూడా నేను చెప్తాను, తల్లిదండ్రులే జాగ్రత్త తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్స్ ని మనం ఫోకస్ చేయటం కాకుండా మాక్సిమైజ్ దేర్ పాజిటివ్స్ అండి. అంటే ఎస్, నీకు ఫేషియల్ హెయిర్ ఉంది, ఎస్ నువ్వు నల్లగా ఉన్నావు, ఎస్ నువ్వు పొట్టిగా ఉన్నావు, ఎస్ నీకు హెయిర్ తక్కువ ఉంది, బట్ నీలో ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, నీ టాక్టివ్ స్కిల్స్ చాలా బాగున్నాయి, నీ ప్రజెంటేషన్ చాలా బాగుంది, నువ్వు చాలా బాగా డ్రాయింగ్ చేస్తున్నావు, చాలా బాగా పాట పాడుతున్నావు, చాలా బాగా గేమ్స్ ఆడుతున్నావు. సో ఏదైతే ఉందో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ ప్లస్ ఏదైతే ఉందో దానికి ఒక పాజిటివ్ అటెన్షన్ వచ్చేలాగా ఒక ఒక అంటే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలి. ఆ వాతావరణాన్ని సృష్టించి వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగేలాగా తల్లిదండ్రులు గనక కృషి చేస్తే అది వాళ్ళకిచ్చే నిజమైన ఆస్తి అండి, పిల్లలకిచ్చే ఆస్తి. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూ కాగ్నిటివ్ అండ్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. బట్ చాలామంది అంటే ఇప్పుడు మనం స్కూల్ గురించి మాట్లాడతాం. స్కూల్లో జస్ట్ టీచర్ తిట్టారు అని చెప్పి సూసైడ్ చేసుకునే స్టేజ్లో పిల్లలు కనిపిస్తున్నారు. లేకపోతే పేరెంట్స్ కూడా అంతే సెన్సిటివ్ అయిపోతున్నారు. నా కొడుకునో నా కూతురునో అసలు ఎందుకు తిట్టావు అంటూ టీచర్స్ మీదకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కరెంట్లీ మనం స్కూల్స్లో కూడా చూస్తున్నాం. మరి పేరెంట్స్ ఎట్లా వాళ్ళ మైండ్ని డెవలప్ చేసుకోవాలి అంటారు? సో అది నిజం చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. నిజంగానే చాలా మంది పేరెంట్స్ టీచర్స్ ని పిల్లలు తిట్టారు, కొట్టారు అని టీచర్స్ మీద కంప్లైంట్ చేయటం, టీచర్స్ మీదకి ఆ దెబ్బలాడటం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఫస్ట్ మనం అనుకున్నాం, తల్లిదండ్రులైనా గురువులైనా ఒక తప్పు చేసినప్పుడు దండిస్తారు అనే భయం లేకపోతే ఎలాగ మనం దారిలో ఉంటాము? మనమే క్వశ్చన్ చేసుకోవాలండి ఇది. ఈ రోజు టీచర్ తిట్టారు అని ఎవరైతే టీచర్ ని కంప్లైంట్ చేస్తున్నారో ఆ పేరెంట్ ఇంకొక 1-2 ఇయర్స్ అయితే పేరెంట్ మాట టీచర్ పిల్లలు వినరండి. పిల్లలు పేరెంట్స్ నే తిడతారు, పేరెంట్స్ నే ఎదిరిస్తున్నారు. 100కి కనీసం 50 మంది పేరెంట్స్ ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారండి. టీనేజ్ పిల్లలు వాళ్ళ మాట వినట్లేదు, వాళ్ళని ఎదిరిస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైనట్లు చేయకపోతే, వాళ్ళు అనుకున్నది ఇవ్వకపోతే వాళ్ళు చాలా కోపంగా ఉంటున్నారు. వాళ్ళతో ఏది షేర్ చేసుకోవట్లేదు పేరెంట్స్ తో అని చెప్పి చాలా మంది పేరెంట్స్ నేడు వాపోతున్నారు. ఇది ఓవర్ నైట్ లో వచ్చిందంటారండి? నో, కరెక్ట్ లేదండి. పిల్లల్ని అలాగని ఏ పేరెంట్ కూడా పిల్లలు తన మాట వినకూడదని అనుకోరండి. వీళ్ళకే తెలియకుండా వీళ్ళు బిజీగా ఉండటంతో, నిజం చెప్పాలంటే పేరెంట్స్ కష్టపడేది, సంపాదించేది, టైం స్పెండ్ చేసేది అంతా కూడా పిల్లల కోసమే. కానీ పిల్లల కోసం సంపాదిస్తున్నారు, పిల్లల కోసం బయట గడుపుతున్నారు, పిల్లలతో గడపట్లేదు ఇక్కడ. అది మిస్ అవుతుంది. నేను నీకోసమే సంపాదిస్తున్నా, కానీ వాడికి కావాల్సింది నువ్వు బయటకెళ్ళి నువ్వు 6, 10, 12 గంటలు ఉద్యోగం చేయడం కాదు, వాడితో 1 గంట సేపు గడపటం. నువ్వు 11 గంటలు సంపాదించి 1,00,000 రూపాయలు సంపాదించే కన్నా నువ్వు 70,000 సంపాదించి 1 గంట వీడితో స్పెండ్ చేయి. విచ్ ఈస్ మోర్ అంటే ఇంకా అది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, మంచి ప్రభావం. యాజ్ అ సైకాలజిస్ట్ ఇట్లాంటి కేసెస్ని మీరు ఎన్ని ట్యాకిల్ చేశారు? పిల్లల్ని పేరెంట్స్ డైరెక్ట్గా తీసుకొస్తూ ఉంటారండి, ఇట్లా ఉంది తన సైకలాజికల్ బిహేవియర్, లేకపోతే ఫోన్కి ఎక్కువ ఎడిక్షన్ ఉంది, ఎట్లాగా మాన్పించాలి అని ఇట్లా ఏమైనా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయా మీకు? చాలా వస్తాయండి. లక్కీలీ గర్ల్స్ ని తీసుకురాగలుగుతున్నారు ఇంకా. ఓకే, అంటే చెప్తున్నా కదా, ఒక మెడికోని కూడా, ఒక ఇంజనీరింగ్ అమ్మాయిని కూడా తీసుకురాగలుగుతున్నారు. బట్ అబ్బాయిల్ని తీసుకొచ్చే పరిస్థితిలో కూడా లేరు పేరెంట్స్. ఎవరన్నా వాళ్ళ అదృష్టం బాగుండి వాడికే అనిపించి
నేను కొంచెం సిగ్గుపడుతున్నాను, నేను కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతున్నాను, లేదంటే నాకు స్టేజ్ ఫియర్ ఉంది, లేదంటే నేను యాంగర్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సో లేదు అంటే నేను అసలు ఎక్కువ నిద్రపోవట్లేదు, నేను ఎక్కువ మొబైల్ చూస్తున్నాను, నాకు బయటకు రావాలని ఉంది, నాకు బ్యాక్లాగ్స్ అన్ని కంప్లీట్ చేయాలని ఉంది అని. అబ్బాయిల శాతం తక్కువ అండి వచ్చేది కౌన్సిలింగ్ కి, అమ్మాయిలే ఎక్కువ వస్తున్నారు. అది కూడా నిజం చెప్పాలి అంటే, ఎస్, ఎవరైతే నేను బాగుండాలి, నన్ను నేను మార్చుకోవాలి, ఎస్ నేను దీని నుంచి బయట పడాలి అని ఒక హెల్ప్ కోసం వస్తారో, అది ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్టే అవ్వాలని లేదు. ఒక అక్క, చెల్లి, ఫ్రెండ్ నీ గురించి అన్ని తెలుసుకుని, ఆ, అన్ని తెలుసుండి మంచి చెడు చెప్పగలిగి, నువ్వు చెప్పే విషయాలు వేరే వేరే వాళ్ళకి చెప్పకుండా నీలోనే ఉంచుకునే క్వాలిటీస్ నీలో ఉంటే, ఎస్, యు ఆర్ ఎ ప్రొఫెషనల్. సో కానీ మనం టాపిక్ డీవియేట్ అవుతున్నాం. ఈ రోజు మనం సోషల్ మీడియా ప్రభావం యూత్ మీద, దానివల్ల ఆత్మహత్యలు అంటే రెండు రకాల కేసులు చూస్తున్నాం. ఒకటి ఏంటి అంటే సోషల్ మీడియాలో నాకు వ్యూవర్షిప్ తగ్గిపోయింది అని చనిపోవటం. రెండో వాళ్ళేమో సోషల్ మీడియా వాళ్ళు నా వెంట పడుతున్నారు, నన్ను చంపేస్తున్నారు, ప్లీజ్ నన్ను నా దారి నన్ను వదిలేయండి అనేసి ఇంకొక అమ్మాయి. రెండు ఆపోజిట్ కేసెస్ నిజం చెప్పాలంటే ఇవి రెండు కూడా. బట్ ఈ రెండిట్లో కూడా కామన్ గా ఉంది ఏంటి అంటే, టూ మచ్ గా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నది ఆ సోషల్ మీడియాకి అవైలబుల్ గా ఉంచటం. సో ఇందాక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ జాను అనే అమ్మాయి దానిలో కూడా ఏంటంటే తను చెప్తుంది కూడా అదే కదా. సో నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నేను హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను నా కొడుకుతో, సో నన్ను ఇలా వదిలేయండి, నా వ్యక్తిగత జీవితం మీకు ఎందుకు అనేది తన క్వశ్చన్ అండి. సో ఎస్, అందువల్ల నేను డిప్రెషన్ కి లోన్ అవుతున్నాను మీ యొక్క ఓవర్ ఇన్వాల్వ్మెంట్ వలన, ఓవర్ కామెంట్స్ వలన అని చెప్పేసి. సో నిజంగానే ప్రతి ఒక్కరు దీన్ని తీసుకోవాలి. అంటే ఏంటి అంటే మనకి వాక్శుద్ధి అంటాం. అంటే ఒక నువ్వు చెప్పాలనుకున్నా సరే అది చెప్పే విధానం అన్నది ఒకటి ఉంటుంది, అది సంస్కారవంతంగా చెప్పొచ్చు, దానివల్ల నీకే హుందాతనం పెరుగుతుంది, నువ్వే గౌరవించబడతావు. మేబీ నువ్వు చక్కగా చెప్తే తీసుకుంటారేమో. నువ్వు ఇలా చెప్తే, ఒక సామెత కూడా ఉందండి, ఆ తీయగా చెప్తే అంటే చేదైన మందును కూడా నువ్వు మింగేలా చేయగలవు, కటువుగా చెప్తే తేనెను కూడా నువ్వు స్వీకరింప చేయలేవు అనేది. సో మనం ఎలా చెప్తున్నాం అనే దాని పట్ల ఆధారపడి ఉంది ఒకటి. రెండు, అసలు ఒక 8 years అమ్మాయి అనుకుంటండి, మొన్న అమ్మాయి వచ్చింది, అంటే ఒక కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు నాకు ఇన్స్టా అకౌంట్ ఉంది అని. అంటే 8 to 9 years ఉంటుంది అనుకుంటా. అంటే ఇన్స్టా అకౌంట్ నువ్వు ఏం చేస్తావు తల్లి, ఏం చేస్తావమ్మా, నీకు ఇన్స్టాలో నువ్వు ఏం చేస్తావు అంటే, జస్ట్ పక్కన వాళ్ళు ఏం చేస్తారా అని చూస్తుంటాను అని చెప్పింది. గుడ్. అంటే ఆ పక్కన వాళ్ళు ఏం చేస్తారు అనే దాని పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళందరికీ కూడా. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 8 to 9 years, ఇప్పుడు సోకాల్డ్ యూత్ అంతా కూడా, అండ్ ఎవరైనా సరే అందరూ కూడా పక్కన వాళ్ళకి ఏం జరుగుతుంది అది తెలుసుకోవడం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండి, అంటే మిమ్మల్ని ఏదన్నా అంటే మీరు తట్టుకోలేరు అనుకున్నప్పుడు మీ పర్సనల్ విషయాలు మీరు అసలు షేర్ చేసుకోకపోవటమే ఉత్తమం కదా. కరెక్ట్. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, వన్స్ నువ్వు ఒక పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు, ఒక పబ్లిక్ పర్సన్ అయినప్పుడు, సో నువ్వు ఒక పబ్లిక్ పర్సన్ అయినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి దేనికి? ప్రశంసలకి, విమర్శలకి. సో నేను అందరికీ కావాలి, నేను పొద్దున్న లేస్తే నేను బయట పబ్లిక్ ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ ఉంటాను, అందరికీ నేను ఒక ఎంటర్టైన్మెంట్, తను ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఉంది. సో నేను అలాంటప్పుడు నీకు ప్రశంసలు దక్కుతాయి, కొన్నిసార్లు విమర్శలు కూడా కురిపిస్తారు కదా, విమర్శలు కూడా చేస్తారు కదా, దానికి కొంచెం సిద్ధంగానే ఉండాలి. ఏమంటారు మీరు దానికి? కరెక్ట్, కరెక్ట్, ఆబ్వియస్లీ. సో బట్ ఆ విమర్శలకి ఒక హద్దు అనేది ఉంటది, అది అవతల వాడి సంస్కారం మీద ఆధారపడి ఉంటది. దారుణమైన పరిస్థితిలో భయంకరమైన విమర్శలు చేసే వాళ్ళని కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు మన శిక్షించడం కూడా చూసాం మనం కొన్ని కేసెస్ లో. అది ఏంటంటే ఇంకా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవటం అనేది చెప్పుకోవాలండి. ఇంకా సిఎస్ అయితే సోషల్ మీడియా ట్రోలింగ్స్, సోషల్ మీడియా ఎడిక్షన్ గురించి మాట్లాడుకున్నాం.
అట్ ద సేమ్ టైం మనం సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, బట్ చాలామంది నార్మల్గా సెలబ్రిటీస్ కాకపోయినా కూడా ప్రైవేట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి నా లైఫ్ ఎందుకు పక్కన వాళ్ళ లైఫ్ లాగా లేదు అంటూ కంపేర్ చేసుకొని పేరెంట్స్ని ఇది చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానివ్వండి మనం చూస్తూ ఉంటాం. సో ఎంతవరకు సోషల్ మీడియా అనేది పిల్లలకి ఒక ఏజ్ గ్రూప్ వరకు ఒక లిమిట్ అనేది ఎలా ఉంటుంది అనుకోవాలి మనం? ఇదేంటంటేనండి, ఫోమో అంటారు, విన్నారా? కరెక్ట్. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ యా. అవుట్. అంటే నేను ఏం మిస్ అవుతున్నానో వీళ్ళందరూ, అంటే ఒక గ్రూప్ అన్నమాట. అంటే నేను ఆ క్రౌడ్ లో లేను, నేను ఆ ఫ్లో లో లేను. సో నేను ఏదైనా మిస్ అయిపోతున్నానేమో. సో మొన్న ఒక బాబు వచ్చాడండి. వచ్చినప్పుడు ఏంటి నాన్న నీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏంటి అని అడిగాను. అడిగితే ఆ, నాకు ఫేవరెట్ అయితే నాకు టెన్నిస్ ఇష్టం, బట్ నేను ఫుట్బాల్ ఆడతాను, క్రికెట్ ఆడతాను ఎక్కువగా అన్నాడు. అవునా, అదేంటి అని అడిగాను. అంటే ఏమన్నాడో తెలుసా? అబ్బాయి అంటే క్రికెట్ ఆడాలి, ఫుట్బాల్ ఆడాలి. ఓకే, టెన్నిస్. యా. సో ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ది క్లాస్ అన్నమాట, మెజారిటీ ఆఫ్ హిస్ పియర్ గ్రూప్. గాట్ ఇట్. సో సో నన్ను అప్పుడే అప్పుడే అప్రూవ్ చేస్తారు, అప్పుడే యాక్సెప్ట్ చేస్తారు. సో నేను మిస్ అయిపోతాను, నేను ఒక్కడనే ఉండిపోతాను కదా. నా గ్రూప్ అంతా క్రికెట్ ఆడుతున్నారు, నా గ్రూప్ అంతా ఫుట్బాల్ ఆడుతున్నారు. సో నేను ఒక్కడనే అయిపోయాను టెన్నిస్. సో టెన్నిస్ అనేది నాకు ఇష్టం, నేను ఒక్కడనే ఆడుకుంటాను. బట్ నేను ఒక గ్రూప్ లో ఉండాలి, లేదు అంటే నేను గ్రూప్ ని మిస్ అవుతాను, కాబట్టి నేను ఫుట్బాల్ క్రికెట్ ఆడుతున్నాను అన్నాడండి. ఇప్పుడు చెప్పండి. కరెక్ట్. సో యాక్సెప్టెన్స్ కూడా, సొసైటల్ యాక్సెప్టెన్స్ కూడా పిల్లల మీద ఒక రకమైన ప్రెషర్ తీసుకొస్తుందని అనుకోవాలా మనం? చాలా అండి, నిజంగా బాధగా ఉంది. అంటే ఒక పియర్ ప్రెషర్ అంటారు దీన్ని. పియర్ ప్రెషర్, సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని అన్ని కూడా రీప్లేస్ చెయ్యొచ్చు. ఒక యూజువల్లీ ఒక టీన్స్ లోకి వచ్చేటప్పటికే అండి, ఒక 75 years బ్యాకే ఎరిక్ ఎరిక్సన్ అనే ఒక అమెరికన్ సైకో అనలిస్ట్ ఏం చెప్తారంటే, ఈ టీనేజ్ లోకి వచ్చేటప్పటికి, అడాలసెన్స్ అంటాం కదా, ఈ ఏజ్ లోకి వచ్చేటప్పటికి పిల్లలకి ఒక సైకో సోషల్ స్టేజ్ అంటాం అనమాట. అంటే ఐసోలేషన్ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అన్నమాట. అంటే వాళ్ళకి ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. సో ఒక ఐడెంటిటీ సీకింగ్ అన్నది ఆ టీన్స్ లోకి వచ్చేటప్పటికి, ఆ 13 years ఆ టీన్స్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళకంటూ ఒక గుర్తింపుని, పాజిటివ్ గుర్తింపుని కోరుకుంటారు. అది దక్కలేదు అనుకోండి, ఏదొస్తే అదే. ఫర్ ఎగ్జాంపుల్ వాడు యాంగర్ చూపిస్తున్నాడు అనుకోండి, వీడికి వీళ్ళు సేమ్, వీళ్ళ మామయ్య లాగా కోపం ఎక్కువ, వీళ్ళ నాన్నలాగా కోపం ఎక్కువ, వీడు అందుకే అస్సలు షార్ట్ టెంపర్, వీడు కోపం వస్తే కొట్టేస్తారు తెలుసా, లేదంటే చాలా మంచోడు అంటారు. నిజానికి వాడు చెడ్డోడు కాదు. వీళ్ళందరూ ఆ లేబుల్ చేసేసి వాడికి ఒక ఐడెంటిటీని తీసుకొచ్చారు, వీడు కోపిస్టోడు, వీడికి వీళ్ళ నాన్నలాగా వీడి మామయ్య లాగా కోపం అని చెప్పి వీడు ఇంక డిసైడెడ్ నా కోపం, వీడికి ఐడెంటిటీ వచ్చింది కదా అక్కడ. కరెక్ట్. సో అలాగా పిల్లలకి పేరెంటింగ్ అన్నది నిజంగా అదొక అదృష్టం, అదొక అన్ని విద్యల్లో కల్లా ఒక గొప్ప విద్య అని చెప్తాను నేనైతే మాత్రం. సో గ్రేట్ ఆర్ట్ అండి. సో అదొక కత్తి మీద సాము లాంటిది అనమాట. అంటే ఒక తరాన్ని మనం తయారు చేస్తున్నాం. సో అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే ఒక ప్రతి మాట. కానీ ఏ పేరెంట్ కూడా పిల్లలు పాడవాలని, పిల్లలు తమ మాట వినకూడదని చేయరు. వాళ్ళు తెలిసి తెలియక, వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, ఈ పరిధిలో నుండే పెంపకం అన్నది జరుగుతుందండి. ఇంకా వాస్ట్ ఉండాలి. సో ఎప్పుడైతే పిల్లలకి ఈ ఐడెంటిటీ అంటే దక్కుతుంది కదా, అది నెగటివ్ గా అయినో పాజిటివ్ గా అయినో, సిగ్గు ఎక్కువ, లేదు మాట్లాడదు, లేదు ఎవరితో ఏం షేర్ చేసుకోదు, ఇంట్రావర్ట్ లేదు ఎక్స్ట్రావర్ట్, ఏదైతే వీళ్ళు 10 సార్లు వింటూ ఉంటారో అక్కడ అది వచ్చేస్తుందండి, వాళ్ళకి వచ్చేసి ఫిక్స్ అయిపోతారు. సో చిన్నప్పటి నుంచే, ఆ ఏజ్ నుంచే పిల్లలకి వాళ్ళల్లో ఏది మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళ అబిలిటీస్ ఏంటి, పేరెంట్స్ గమనించాలి, వాళ్ళని గమనించాలి. ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ ని చాలా గమనిస్తున్నారండి. మనకన్నా ఒక 100 రెట్లు 1000 రెట్లు పిల్లలు మనల్ని గమనిస్తున్నారు, చూసి నేర్చుకుంటున్నారు. అది మంచి అయినా చెడైనా సరే. సో పిల్లల్ని మనం గమనించాలి, వాళ్ళల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ని గుర్తించాలి. ఒకవేళ తెలియకపోతే మనం ఆ అవకాశాన్ని కల్పించి వాళ్ళకి ఏది అంటే ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఏ పని బాగా చేయగలుగుతున్నారు అన్నది తెలుసుకుని వాళ్ళని ప్రోత్సహించి అందులో వాళ్ళకి గుర్తింపు లభించేలా చేస్తే మాత్రం
అసలు నువ్వు నీ నీ కుటుంబానికి, నీ కొడుకుకి కాదు, నీ దేశానికే నువ్వు మేలు చేసిన పేరెంట్ అవుతావు. నీ జన్మ సార్థకమైనట్లే ఇంక అప్పుడు. అప్పుడు మనం నెగటివ్ గురించి ఆలోచించక్కర్లా. అప్పుడు వాడికి దీన్ని ఎలా వాడొచ్చు, ఎలా వాడకూడదు, ఎంతవరకు వాడొచ్చు, ఎప్పుడు ఆపేయాలి, ఇది ఎప్పుడైతే ఆ విచక్షణ అన్నది వారికి ఉంటుందో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, అప్పుడు మనం దేని గురించి భయపడక్కర్లేదండి. సోషల్ మీడియా నీ చేతిలో ఉంది, దాన్ని నువ్వు ఒక అస్త్రంలాగా ఉపయోగించుకోవచ్చు. కరెక్ట్. అయితే సో ఒక కమలాంజలి గారు, కత్తుంటే ఆపరేషన్ చేసి ఎలా బతికిస్తాం, పీకల కోసం ఎలా చంపేస్తాం, సేమ్ జస్ట్ లైక్ దట్. కరెక్ట్. ప్రెసెంట్ మనం చూసుకుంటే యాజ్ యూ సెడ్ పిల్లలకి కూడా ఒక ఇండివిజువల్ లైఫ్ అనేది కనిపిస్తోంది. అంటే వాళ్ళు పేరెంట్స్తో అంతా డిస్కస్ చేసుకునే ఆ కైండ్ ఆఫ్ జనరేషన్ కరెంట్ జెన్జీ ఆర్ ఇప్పుడున్న జనరేషన్లో మనకు కనిపించట్లేదు. ఎట్ ద సేమ్ టైం డిప్రెషన్ అండ్ మెంటల్ హెల్త్ గురించి కూడా వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళే బయటకు వచ్చి నేను డిప్రెషన్లో ఉన్నా అని కూడా చెప్పుకుంటున్నారు. సో ఇట్లాంటి పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఎవరిని కన్సల్ట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? ఎట్ ద సేమ్ టైం ఒక 20+ ఏజ్ వాళ్ళు కూడా డిప్రెషన్ అండ్ మెంటల్ హెల్త్ గురించి కొంచెం అవగాహన ఉంది, వాళ్ళు డైరెక్ట్గా సైకాలజిస్ట్ దగ్గరకు వచ్చి ఒక హెల్ప్ తీసుకుంటే బెటర్ ఉంటుందని అనుకుంటున్నారా? 100% అండి. ఇందాక మీకు చెప్పాను నేను, సైకాలజిస్ట్ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అంటే అన్ని తెలిసి నీకు ఎవరైతే నీకు మనసిప్పి చెప్పుకుంటున్నారో వాళ్ళు నువ్వు జడ్జ్ చేయకుండా, వాళ్ళు చెప్పిన విషయాలు నువ్వు నీ లోపలే ఉంచుకుని వాళ్ళకి రైట్ గా నువ్వు గైడ్ చేస్తూ ఉంటే, మీరైనా, నేనైనా, అక్కైనా, చెల్లైనా, ఫ్రెండ్ అయినా, మావయ్య అయినా, బాబాయ్ అయినా, టీచర్ అయినా, ఎవరన్నా ఒక తీసుకోవచ్చండి హెల్ప్, ప్రొఫెషనల్ హెల్ప్. బట్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఎవ్రీ వన్ నీడ్స్ అండి అది. అది అది 20 years పిల్లలని కాదు, ఏ ఏజ్ లో అయినా సరే మనం మనసు విప్పి మన లోపలవి చెప్పుకోవటానికి మనకు ఒక పర్సన్ కావాలి. ఒక పర్సన్ కూడా కాదండి, 2-3 కావాలి. ఎందుకంటే అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోలేము మనం. అన్ని అన్ఫిల్టర్ గా చెప్పుకోగలిగేవి అసలు మేబీ ఒక్కళ్ళుంటే అదృష్టం అంటా నేనైతే, కదా. Correct, సో true. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తన లోపల ఏదైతే డౌట్లు ఉన్నాయి, లేదంటే ఏదైతే ఒక బాధపడుతున్నారు, ఒక ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఒక సమస్యను పరిష్కారం చేయలేకపోతున్నారు, ఒత్తిడికి లోనవుతున్నారు, ఆందోళన పడుతున్నారు ఏమవుతుందోనని చెప్పేసి, ఇట్లా పరిస్థితిలో ఉన్నప్పుడండి ఆ మనం ప్రాబ్లం లో ఉన్నప్పుడు మనం డెసిషన్ తీసుకోలేం. ఎందుకంటే ఈ ఒత్తిడి వలన మనం పూర్తిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోలేం, మనం ఆ సిచ్యుయేషన్ లో ఉన్నాం కాబట్టి. అట్ ద సేమ్ టైం మన పక్కన వాళ్ళు, మన ఫ్రెండ్, మన చెల్లి, చుట్టం ఎవరైనా ఉన్నారు అంటే మనం 360 degrees లో ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకోగలం. కాబట్టి ఒక సలహా ఒక మనిషి దగ్గర తీసుకోండి, వెళ్ళండి అంటున్నాను నేను. ఎందుకంటే మనం సమస్యలో ఉన్నప్పుడు చాలా మంది సమస్యని 360 రౌండ్ డిగ్రీస్ లో అన్నిట్లో కూడా మనం చూసి పరిష్కారం తీసుకోలేము. ఎందుకంటే మనం సమస్యలో ఇరుక్కుపోయాం కాబట్టి మనం కొంతవరకే ఆలోచిస్తాం. అదే మన పక్కన వాళ్ళు ప్రాబ్లం చెప్పినప్పుడు ఆ ప్రాబ్లం మంది కాదు కాబట్టి మనం చక్కగా అన్ని విధాల, అన్ని వైపుల నుంచి ఆలోచించి ఒక నిర్ణయం మనం తీసుకుని వాళ్ళకి ఒక పరిష్కారం చెప్పగలం. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అండి, ప్రతిసారి సమస్య చెప్పినప్పుడు పరిష్కారం దక్కుద్ది అని కూడా ఉండదండి. అసలు సమస్య మనం లోపల ఉన్నది మొత్తం బయటికి చెప్పుకోవటమే సగం పరిష్కారం. అంటే అక్కడ సగం రిలీఫ్ వచ్చేస్తుంది మనకి. నేను చాలా సార్లు చూసానండి, అంటే కార్పొరేట్స్ లో కూడా చూసాను. ఏంటి అంటే వాళ్ళకి ఇమ్మీడియట్ లిజనర్ ఒకరు కావాలండి సొల్యూషన్ కన్నా కూడా. ట్రూ, దట్స్ ట్రూ. ఎస్, అది చాలా హెల్ప్ చేస్తుంది. అది ఈవెన్ డిప్రెషన్ కైనా, స్ట్రెస్ కైనా, ఎనీ ప్రాబ్లం అండి. లక్కీలీ ఇక్కడ ఏంటి అంటే నీకు ఒక మంచి లిజనర్, అట్ ద సేమ్ టైం నీకు ఒక మంచి గైడెన్స్ కూడా దొరుకుతుంది. అన్నిసార్లు గైడెన్స్ దొరకపోవచ్చు. ఒక్కొక్కసారి విచిత్రంగా ఒక సమస్యను నువ్వు చెప్తూ ఉన్నప్పుడు నీకే పరిష్కారం తట్టొచ్చు, నీకే స్ట్రైక్ అవ్వచ్చు, నువ్వే రియలైజ్ అవ్వచ్చు, ఎస్ నేను ఇలాగ ఆలోచించవచ్చు కదా, నేను దీన్ని మార్చుకోవచ్చు కదా, లేదు ఇంకా నేను దీన్ని వదిలేయాలి, ఇక్కడ ఇంకా చాలా ఏడ్చింది, నో ఐ డోంట్ డిజర్వ్ అని, లేదు అంటే ఇలాగా ఒక్కొక్కసారి నీకే తట్టచ్చు, ఒక్కొక్కసారి పక్కన వాళ్ళ దగ్గర నువ్వు మోటివేట్ అవ్వచ్చు, వెంటిలేట్ అవ్వచ్చు, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఎవ్రీ వన్ నీడ్స్ అండి ఇన్ ఎవ్రీ స్టేజ్. అసలు 10 years, 15 years, 20, 30, 40, 50, 60 ఏజ్ లిమిటే లేదండి దీనికి. రైట్. సిఎస్, థ్యాంక్స్ అ లాట్ కమలాంజలి గారు, మాతో జాయిన్ అయ్యి
షేర్ యువర్ వ్యూస్. థ్యాంక్స్ అ లాట్. సిఎస్ చూసారు కదా, సోషల్ మీడియా ఇస్ నాట్ ఎట్ ఆల్ అ లైఫ్. దానికి మించిన లైఫ్ మనకి చాలా ఉంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయనో, లేకపోతే ఫాలోవర్స్ రావట్లేదనో, లేకపోతే ఇంకేవో డిప్రెషన్ కారణంగానో సూసైడ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎవరితోనైనా మాట్లాడటం, సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవటం చాలా మేలు అంటున్నారు.